హాయ్ అందరికీ. గోధుమ పిండితో తాలికల పాశం ఎలా చేయాలో చూద్దామా? చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువగా తెలంగాణలో గోధుమ పిండితోనే చేస్తారు. ఇది గోధుమ పిండితో తాలికలు చేయాలంటే చేతితోనే చేసుకుంటేనే సన్నగా వస్తుంది, కానీ కొద్దిగా టైం పడుతుంది. నిజం చెప్పాలంటే తాలికలు లావుగానే చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా ఉడకదు, కడుపు నొప్పి వస్తుంది కూడా. అందుకే నేను చూపించినట్టు సన్నగా చేసుకుంటే బాగుంటుంది. కొందరికి ఏమో చేయడానికి ఓపిక లేకపోతే మురుకుల మిషన్తో చేస్తారు. నేను మాత్రం ఎప్పుడు ఇలాగే చేస్తాను. 2 టేబుల్ స్పూన్తో నెయ్యి వేయాలి. పెద్దది ఎండు కొబ్బరిని పొడుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఎర్రగా వచ్చే వరకు వేంపాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పుచ్చకాయ గింజలు, ముర్రు పలుకులు వేస్తున్నాను. ఇవి పాశంలో తినడానికి అక్కడక్కడ చాలా బాగుంటుంది. ఇదంతా వేంపినాక 6-7 గ్లాసులు వాటర్ పోయాలి. ఈ వాటర్ని బాగా మరగనించాలి. ఈ వాటర్ అంతా మసిలినాక మనం గోధుమ పిండితో చేసిన తాలికలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కడతాయి. నేను ఇక్కడ బెల్లం 1/2 కేజీ పైనే ఎక్కువనే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, బెల్లంలో చెత్త దుమ్ము ఉంటుంది కాబట్టి ఇలా పాశంలో వడపోసుకోవాలి. ఇది ఇప్పుడు గోధుమ తాలికల్ని 30 నిమిషాల వరకు ఉడికించాలి. ఇదంతా ఉడికింది కదా, ఇప్పుడు కొన్ని సోంపులు, ఇలాచి గ్రైండ్ చేసుకుందాం. ఇది లాస్ట్ మొత్తం ఉడికినాకనే పాశంలో వేసుకోవాలి. సోంపు, ఇలాచి మంచి వాసననే కాకుండా దీనివల్ల టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. బెల్లం వాటర్ దగ్గరికి వచ్చే వరకు ఉడికింది కదా, దీంట్లో వేడి వేడి పాలు పోసుకొని తిన్నా ఇంకా బాగుంటుంది. అసలుకి నేను బాగా చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేరు.